మూన్లాండ్ అడవిలో ఒక కుందేలు పొలిమేర దగ్గర కూర్చుని క్యారెట్ తింటుంది. అప్పుడే ఒక వేరే అడవి నుండి వచ్చిన నక్క తనని చూసింది. అరే వా, ఈరోజు పార్టీ జరగబోతుంది. అలా అంటూ ఆ నక్క కుందేలు పైన దూకింది. అరే వదిలే నన్ను, నువ్వు ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చావు? అప్పుడే కాలు తోడేలు అక్కడికి వచ్చి ఆ నక్కని కొట్టి తరిమేసింది. నీ సంగతి తర్వాత చెప్తాను. కృతజ్ఞతలు కాలు తోడేలు, నువ్వు చాలా మంచివాడివి. నాకు ఈ రోజే తెలిసింది జంతువులు నీ గురించి ఎంత తప్పుగా మాట్లాడతారో అని. వెల్కమ్ కుందేలు. ఇప్పుడు నీకు నా మంచితనం గురించి తెలుసు కాబట్టి నువ్వు అడవిలో ఉన్న మిగతా జంతువులకు కూడా చెప్పు, అందరూ కలిసి నన్ను అడవికి రాజును చెయ్యమని. ఏంటి నువ్వు మాట్లాడేది? నీ నిజ స్వరూపానికి వచ్చేసావు కదా, నువ్వు ఎప్పటికీ మారవు. కుందేలు వెళ్లి ఈ విషయం పులిరాజుకు చెప్పడంతో అవి తోడేలుని సభకు పిలిపించాయి. ఇలా చూడు కాలు తోడేలు, నువ్వు ధైర్యవంతుడు అనే మాటలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఒకవేళ నా స్థానాన్ని పొందాలనుకుంటే అది నన్ను యుద్ధంలో ఓడించాకే పొందగలవు. కానీ అది అసాధ్యం. ఆ రాక్షసుడు అడవిలో అరాచకాలు చేస్తున్నప్పుడు నేను నీలం దేవకన్య సహాయంతో ఆ రాక్షసుని ఆ గుహలో బంధించాను. లేదంటే మనం రోజు తనకి ఆహారంగా మారి ఎప్పుడో అంతమైపోయేవాళ్ళము. నువ్వు అడవిలో సరిగ్గా ఉండి నీ ధైర్యాన్ని సరిగ్గా ఉపయోగించు. ఈ మాట విని కాలు తోడేలు తన తప్పుని ఒప్పుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయింది. కాని ఇప్పుడు తన బుర్రలోకి ఒక ఐడియా వచ్చింది. అది ఆ గుహద్వారం దగ్గరకు చేరుకుని పిలవడం మొదలుపెట్టింది. రాక్షసుడా, నువ్వు లోపలే ఉన్నావా? ఎవరది? నా పేరు కాలు తోడేలు. నాకు తెలుసు నువ్వు గుహలోపల ఉండి ఒక 10 జంతువుల మాంసం తినేంతవరకు నువ్వు గుహ నుండి బయటికి రాలేవని. అందుకే నిన్ను ఈ గుహ నుండి బయటికి తీసుకురావడానికి నేను నీకు సహాయం చేస్తాను. ఏంటి, నిజంగానే నువ్వు నాకు విముక్తి కలిగిస్తావా? అవును, కానీ నాకొక షరతు ఉంది. నువ్వు నాకు శక్తినివ్వు, దాంతో నేను పులిరాజాను ఓడించి రాజునైపోతాను. ఆ తరువాత నువ్వు తినడానికి రోజూ ఒక జంతువుని ఈ గుహ దగ్గరికి తీసుకొస్తాను. అలాగే 10 రోజులకి నీకు విముక్తి దొరుకుతుంది. అలాగే, నేను దీనికి ఒప్పుకుంటున్నాను. అలా అని ఆ రాక్షసుడు తన చేతిని పైకి లేపాడు. అందులో నుండి ఒక ఎర్ర కిరణం వచ్చి తోడేలుపైన పడింది. వాహ్, ఈ శక్తి నాకు బాగా అనిపిస్తోంది. పులిరాజా, నేను వస్తున్నాను. నువ్వు ఇచ్చిన మాట మర్చిపోకు. లేదు రాక్షసుడా, నేను తప్పకుండా వస్తాను. తోడేలు వెంటనే పులిరాజా పెట్టిన సభకి చేరుకుంది. పులిరాజా, ఈరోజు నేను నిన్ను ఓడించి ఈ అడవికి రాజునవ్వబోతున్నాను. నీకు నిజంగానే మతిపోయిందా ఏంటి? నేను నీ మతి పొగొడతాను, చూడు. అలా అని తోడేలు తన మీదకు దూకింది. పులి కూడా తోడేలు మీద దాడి చేసింది. ఇలా రెండింటి మధ్య గొడవ మొదలైంది. కాచుకో! కాసేపటికి పులి గాయాలతో తట్టుకోలేక నేలపై పడిపోయింది. అది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఈ రోజు నుండి నేనే ఈ అడవికి కొత్త రాజుని. నేను ఈ యుద్ధంలో పులిని ఓడించేశాను. వెళ్ళిపో ఇక్కడి నుండి. పులికి తన మీద తనకే సిగ్గు వేసింది. తను వెంటనే అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రియమైన అడవి జంతువుల్లారా, ఈ రోజు నుండి నేనే ఈ అడవికి రాజుని. ఈ రోజు నుండి ఈ అడవిపైన నా అధికారం చెల్లుతుంది. అలాగే నేను ప్రతిరోజూ ఒక జంతువుని వేటాడుతాను. ఈ మాట విని జంతువులన్నీ మౌనంగానే ఉన్నాయి. ఇంకా తోడేలు రోజుకి ఒక జంతువుని వేటాడి దాన్ని గుహలోపల వదిలేసి వచ్చేది. ఆ రాక్షసుడు ఆ జంతువుని తిన్న వెంటనే తన శక్తులు పెరిగేవి. నెమ్మదిగా 8 రోజులు గడిచిపోయాయి. జంతువులన్నీ తోడేలు అధికారంలో చాలా కంగారు పడుతున్నాయి. ఇంకోవైపు పులి బాధతో ఏం చెయ్యాలో ఆలోచిస్తూ తిరుగుతూ ఉంది.
నడుస్తూ నడుస్తూ తను ఒక పూల తోటకి చేరుకుంది. అక్కడ తనకి నీలం దేవకన్య కనిపించింది. వా, ఎంత మంచి సువాసన! ఇక్కడే దీని దగ్గరే కూర్చోవాలనిపిస్తుంది నాకు. నీలం దేవకన్య, నువ్వు ఎలా ఉన్నావు? అరే పులిరాజా, మీరేంటిక్కడ? మీరు మీ అడవిని వదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు? నీలం దేవకన్య, నాకు చాలా సిగ్గుగా ఉంది. కాళ్ళు తోడేలు నాతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో తను నన్ను ఓడించి ఈ అడవికి రాజు అయిపోయాడు. తన ఆదేశం ప్రకారం నేను అడవిని వదిలేసి వచ్చేశాను. నువ్వొక్క పులివి, ఒక తోడేలు నిన్ను ఎలా ఓడించగలదు? నాకు కూడా తెలీదు, కాని తనలో ఒక సింహమంత బలముందనిపించింది. అప్పుడు నీలం దేవకన్య ఏదో ఆలోచించి ఇలా అంది. మనం ఒక ఎర్ర రాక్షసుడిని ఒక గుహలో బంధించాం కదా, ఆ రాక్షసుడు ఇంకా ఆ గుహ లోపలే ఉన్నాడా? అతని గురించి నాకేమీ తెలీదు, కాని అతనితో దీనికి సంబంధమేంటి? సంబంధం ఉందో లేదో మనం అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పి పులితో పాటు ఆ గుహ దగ్గరకు చేరుకుంది. వాళ్ళిద్దరూ దాక్కుని గుహపైన ఒక కన్ను వేసి ఉంచారు. కాసేపటి తర్వాత తోడేలు ఒక కుందేలు మృతదేహాన్ని తీసుకుని ఆ గుహ లోపలకు వెళ్ళింది. చూసావా, నాకు ముందే అనిపించింది నిన్ను ఓడించేంత కష్టమైన పని ఆ రాక్షసుడి సహాయంతోనే అయ్యిందని. అవును, మరిప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి. నీలం దేవకన్య మళ్లీ మంత్రదండాన్ని తిప్పింది. ఇద్దరూ తిరిగి అడవికి చేరుకున్నారు. అరే నీలం దేవకన్య, ఎలా ఉన్నారు మీరు? చాలా రోజుల తర్వాత కనిపించారు. నీలం దేవకన్య జరిగిందంతా జంతువులకి చెప్పింది. మేము ఆ తోడేలిని అస్సలు వదిలిపెట్టాము. ప్రియమైన జంతువులు, తను పులిరాజుని అవమానించి ఇక్కడి నుంచి పంపించేశాడు. తన మీద పగ తీర్చుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దేవకన్య అందరికీ తన ప్లాన్ గురించి చెప్పింది. దాని ప్రకారమే దేవకన్య దగ్గర్లో ఉన్న ఒక చెట్టు వెనకాల దాక్కుంది. కాసేపటి తర్వాత కాలు తోడేలు తిరిగి వచ్చేసరికి జంతువులన్నింటితో పాటు పులిని చూసి, అరే పులి, నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? నేను నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను. పోయినసారి తిన్న దెబ్బలు మర్చిపోయావా ఏంటి? మళ్ళీ దెబ్బలు తినడానికి వచ్చేసావా? దాని గురించి తర్వాత మాట్లాడదాము. ముందు యుద్ధం చెయ్యి. ఈసారి గెలిచి చూపించు నువ్వు. అలాగే రామరి. అలా అని తోడేలు పులిపైకి పరుగు తీసింది. అప్పుడే అక్కడ దాక్కుని ఉన్న దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పి తోడేలు లోపల ఉన్న రాక్షసుడి శక్తులన్నింటినీ తీసేసింది. పులి ఒకే ఒక్క దెబ్బతో దాన్ని దూరంగా పడేసింది. అయ్యో, ఏంటిలా జరిగింది? అది మళ్లీ పులిపైకి పరుగు తీసింది. రెండింటి మధ్య యుద్ధం మొదలైంది. కాని ఈసారి పులి తోడేల్ని దారుణంగా గాయపరిచింది. నేను ఓటమి నొప్పుకుంటున్నాను, ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. నన్ను వదిలేయ్. చెప్పు, ఇప్పుడు కూడా నువ్వు ఈ అడవికి రాజువేనా? లేదు లేదు పులిరాజా, మీరే ఈ అడవికి అసలైన రాజు. నేను మిమ్మల్ని ఆ రాక్షసుడిచ్చిన శక్తుల సహాయంతో ఓడించాను. కానీ ఈరోజు అవి ఎందుకు పనిచేయలేదో అదే అర్థం కావడం లేదు. అప్పుడే దేవకన్య అందరి ముందుకి వచ్చి ఇలా అంది. ఎందుకంటే ఈసారి నేను నీలో ఉన్న రాక్షసుడి శక్తులన్నింటినీ లాగేసుకున్నాను. ఏంటి? అవును కాలు తోడేలు, నీకు సిగ్గనిపించడం లేదా? అధికారం కోసం నువ్వు ఇన్ని జంతువులను చంపేస్తావా? పైగా రాక్షసుడిని విడిపించాలని చూస్తావా? ఇప్పుడు చెప్పు, నీకు ఏ శిక్ష వేయమంటావు? నా వల్ల తప్పు జరిగింది నీలం దేవకన్య, నాకు శిక్ష వేయకండి. నేనింక ముందెప్పుడు రాజవ్వాలని లేదా జంతువులకు హాని చేయాలని అనుకోను. ఇది నీకు చివరి అవకాశం. తోడేలు సరే అని తల ఊపింది. అన్నీ కలిసి ఇప్పుడు గుహ దగ్గరకు చేరుకున్నాయి. దేవకన్య మంత్రదండాన్ని తిప్పింది. గుహ ద్వారంలో ఒక పెద్ద తలుపు ప్రత్యక్షమైంది. ఇక ఈ తలుపుని కేవలం నేను మాత్రమే తెరవగలను. ఎవ్వరు దీని లోపలికి వెళ్ళలేరు. అప్పుడే లోపల నుండి రాక్షసుడి గొంతు వినిపించింది. నన్ను వదిలేయండి, నన్ను ఇక్కడి నుండి బయటికి తీసుకెళ్ళండి. తన అరుపులు విని అన్నీ గట్టి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. అన్నీ సంతోషంగా అడవికి తిరిగి వెళ్ళిపోయాయి.